బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆధునిక మనవు భారత రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగ రూపశిల్పి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బర్త్డేని ఆధారంగా చేసుకొని ఈరోజు పాలిటీ మొత్తాన్ని 75 మార్క్స్ గ్రూప్ 2లో 750 రూపీస్కి ఇస్తున్నాం. ఇది మన ఇచ్చే స్టాండర్డ్ వచ్చరికి ఎన్సీఆర్టీ రిలేటెడ్గా ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్, శుంకర్ రమాదేవి గారని ఒక స్టాండర్డ్ బుక్ ఉంటుంది తెలుగులో. ఇవి బేస్ చేసుకొని ఇవ్వటం జరుగుతూ ఉంది. గ్రూప్ 2తో పాటు మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్లో డిస్క్రిప్టివ్ కూడా అక్కడక్కడ ఎలా రాయాలో చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అభ్యర్థులు గమనించగలరు. ఆఫర్ ఓన్లీ టుడే. రైట్, ఇక ఉగాది ఆఫర్ నడుస్తూ ఉంది. మనకి చాలా తక్కువగా సబ్జెక్ట్ అనేది ఒక్కసారి వినగానే గుర్తుపెట్టుకునే విధంగా నేర్పిస్తున్నటువంటి ఏకైక అకాడమీ స్టార్ ఇండియా అకాడమీ. మీరు కావాలంటే ఇంకా యూట్యూబ్కి వెళ్ళి మీరు సర్చ్ చేసుకోవచ్చు. 4000 రూపీస్ ఇస్తా ఉన్నాం ఉగాది ఆఫర్ని బేస్ చేసుకుని. నిన్ననే అయిపోయింది. ఒక 2 డేస్ దీన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో కొంతమంది సార్కు మాకు కొంత ఈ ఫినాన్షియల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి 2 ఇన్స్టాల్మెంట్స్లో మీరు దీన్ని అవైల్ చేసుకోవచ్చు. ఇక రైట్, మనకి ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ 360 డిగ్రీస్ అనాలిసిస్ చేస్తున్నటువంటి ఓన్లీ వన్ కోచింగ్ సెంటర్ స్టార్ ఇండియా అకాడమీ. రైట్, ఈరోజు మనకి ఇంకొక పాయింట్ మీకు చెప్పేసి టాపిక్లోకి వెళ్ళిపోతాను. స్టార్ ఇండియా అకాడమీ మనది యాప్ ఉన్నది. దీంట్లోనే మీకు క్లాసులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఐఫోన్ వాళ్ళకు కూడా మనకి యాప్ డిజైన్ ఉంటుంది. కాకపోతే స్పెషల్గా ఐఫోన్ ఎవరైతే వాడుతూ ఉన్నారో వాళ్ళు మాకు మెసేజ్ చేస్తే లింక్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. స్టార్ ఇండియా అకాడమీ నేమ్తోనే ఫేస్బుక్ ఉంది. తర్వాత వచ్చరికి 8499008030కి వాట్సాప్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. పేపర్స్, మెటీరియల్స్, నోటిఫికేషన్, మరెన్నో విషయాలన్నీ కూడా మీరు అప్డేట్స్ అనేది పొందుకోవచ్చు. ఈరోజు మనకి సుశీల్ చంద్ర అపాయింటెడ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనే పాయింట్ మనం చూడండి. కమిషన్ డిఫరెంట్ ఫ్రమ్ ది కమిషనర్. రైట్, ఈయనకు సంబంధించినటువంటి విషయాలన్నీ బేస్ చేసుకుంటూ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈయన అపాయింట్మెంట్ ఎలా ఉంటుంది, ఎవరు చేస్తారు, ఎవరు రిమూవ్ చేస్తారు, ఈయన శాలరీ ఎలా ఉంటుంది అనేది మనం చెప్తాము. ఇక్కడ నేను ఏం చేస్తాను సార్ ఈరోజు అంటే సుప్రీంకోర్టుని కంపేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ బాడీస్కి సంబంధించినటువంటి వాళ్ళు టైం టెన్యూర్ 6/65 ఇయర్స్ ఎవరు ఉన్నారు అనేది చెప్తాము. తర్వాత మోషన్ ఆఫ్ రిమూవల్ అంటారు, తొలగింపు. ఈ మోషన్ ఆఫ్ రిమూవల్ అనేది ఎవరెవరిని చేస్తారు, ఎలా ఉంటుంది అనేది కూడా కొంత కాంట్రాస్ట్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, పార్ట్స్ అనేది ఏముంటుందో ఆ పార్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి అన్నీ కూడా ఈ మోడిఫికేషన్స్. ఈరోజు మనకు ఉన్నటువంటి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనరు, ఇద్దరు కమిషనర్ ఉంటారు, ఇద్దరు కమిషనర్స్ ఉంటారు, ఒకళ్ళు చీఫ్ ఎలక్షన్ ఉంటారు అనమాట. సో ఇప్పుడు మోడిఫికేషన్స్ ఏంటి, ఫస్ట్ ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది అనేది కంప్లీట్ పిక్చర్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అభ్యర్థులు గమనించగలరు. ఫస్ట్ కొంత సబ్జెక్ట్ నేర్చుకొని తర్వాత వచ్చరికి ఆయన పర్సనల్ ప్రొఫైల్కి వస్తాను అనమాట. ఫస్ట్ బేసిక్ పాయింట్ చెప్పేస్తాను. ఎలక్షన్ కమిషన్ అంటారు, ఎన్నికల సంఘము. సో స్టేట్ ఎలక్షన్కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కూడా ఏంటో మనం తేడా చూద్దాం. ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘము భారత రాజ్యాంగములో ఏ భాగములో ఉన్నది, ఈ భాగాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ షెడ్యూల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలని చాలా సింప్లిఫై చేశాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లు ఇస్తాను చూడండి. భాగములో ఉన్నది అంటే మనకి 15వ భాగములో ఉన్నది. దీన్ని ఏమని రాస్తాను సార్ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలనే పర్పస్లో నేను 15 అనే పదాన్ని మనం వాడతామన్నమాట. ఇక్కడ 15 అన్నప్పుడు ఈ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఎలక్షన్ కమిషను. ఈ నెంబర్ ఎంత ఆల్ఫబెట్లో అంటే మనకి 5. దీని పక్కన ఒకటి పెట్టుకో, మనకి 15 అయిపోతూ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. డైరెక్ట్గా అడుగుతాడు 15వ భాగంలో ఏమున్నాయి, లేకుంటే ఎలక్షన్ కమిషన్ ఏ భాగంలో ఉన్నది అని అడుగుతాడు మనకి. నెక్స్ట్ వచ్చరికి ఆర్టికల్స్ ఏంటో మనం చూద్దాం. ఆర్టికల్స్ ఎంత సార్ అంటే మనకి ఇది 324 నుంచి 329 వరకు మనకు ఉంటాయి. 324 నుంచి 329 వరకు మనకి ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఇక్కడ రండి, ఎలక్షన్ కమిషన్ అనేది మీకు ఆప్షన్లో ఏమిస్తాడు సార్ అంటే 324 అని, 224 అని, 424 అని, ఇలాగా ఈ సంథింగ్ 424 ఇలాగ మొత్తానికి ఫస్ట్ డిజిట్స్లో చేంజెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ రండి. ఎలక్షన్ కమిషన్ అన్నప్పుడు ఇలా రాస్తాం, ఎలక్షన్ కమిషన్ ఈసీ అని రాస్తాం. ఇప్పుడు దీన్ని ఇలా ఉన్నట్టు ఇటు తిరిగింది కదా, ఈ అయింది. ఇప్పుడు ఇటు తిప్పితే ఏమవుతుంది, ఇది 3 అవుతూ ఉంటుంది.
సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనేది మొత్తానికి 3వ ఆర్టికల్తో స్టార్ట్ అవుతుంది. సి నెంబర్ అంతా ఆల్ఫబెటికల్లో 3. సో మొత్తానికి ఎలక్షన్ కమిషన్లోనే మనం ఈ వర్డ్ ద్వారానే 2 గుర్తుపెట్టుకోవచ్చు. ఏమేమి గుర్తుపెట్టుకున్నాం మనం? ఈ నెంబర్ ఎంత అంటే 5, దాని పక్కన ఒకటి వేసుకో 15 అవుతుంటే దట్ ఈస్ ద 15th పార్ట్. ఇలా తిరిగిన లెటర్ని ఇలా తిప్పుకో 3 అయింది. ఈ నెంబర్ అన్నా కూడా 3, 324. ఇక్కడే గుర్తుపెట్టుకోండి అమ్మా, అయిపోయింది. చాలా సింపుల్ మెథడ్ అనేది ఇవ్వటం మనకు జరుగుతూ ఉంటుంది, అభ్యర్థులు గమనించగలరు. ఇక రెండోది వచ్చరికి ఇక్కడ నోట్ తీసుకుందాం. సార్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎంత అని ఆర్టికల్ కనుక తీసుకుంటా ఉంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నెంబర్ ఎంత అంటే మనకి ఇది 243K అంటారు అనమాట. 243. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? మీకు 73, 74 అమెండ్మెంట్స్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ పబ్లిక్లో పెట్టాను. అది కూడా మీరు చూసుకోవచ్చు. చాలా సింపుల్గా చెప్పాను. ఇప్పుడు స్టార్టింగ్లో 2 years బ్యాక్ చెప్పినటువంటి వీడియో అనమాట అది. అయినా సరే అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి, కావాలంటే చూడొచ్చు మీరు. 3-2 ఇది ఎంత వచ్చరికి ఎలక్షన్ కమిషన్ అన్నప్పుడు 324. ఇదేంటంటే మనకి 243K అంటారనమాట. ఇప్పుడు K అన్నప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? 243K. మనకి ఇదేమైంది 324, ఇదేమైంది 324. కొంచెం మాడిఫై అవుతుంది. ఈ 3 ఇట్లా వస్తూ ఉంటుంది, ఈ 2 ఇలా వస్తూ ఉంటుంది, ఇట్లాగా. ఇదేమో 324, ఇది 243K. ఇప్పుడు రండి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? 243లో చాలా ఆర్టికల్స్ ఉంటాయి మీకు. 243G అని, I అని, K అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మీరు ఎలక్షన్ అనే పేరు రాయరా, లేకుంటే ఎలక్షన్ కమిషన్ అనే పేరు రాయమంటే వాళ్ళు పాపము K అనే వర్డ్ రాస్తారు ఇక్కడ. అంటే ఎలక్షన్ కమిషన్లో K అనే వర్డ్ ఏం తెలియజేస్తుంది సార్ అంటే ఆర్టికల్ 243K అనేది తెలియజేస్తూ ఉంటుంది. సో ఆర్టికల్స్ పార్ట్స్ ఇలా గుర్తుపెట్టుకున్నావంటే నువ్వు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఆర్టికల్స్ చాలా సింప్లిఫైగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు రండి, ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది అనే పాయింట్ తీసుకుందాం. 1950 January 25th అనమాట. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. నోట్ ఏంటి సార్ ఇక్కడ? భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ ద డే ఆఫ్ 26th January 1950. ఇది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అమల్లోకి రాకముందే ఒక్కరోజు ఏర్పాటు చేశారు. ఇంత క్లారిటీ చదవాలి మీరు. ఇప్పుడు రండి, ఏంటి సార్ అంటే ఇక్కడ ఈ 1950 ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద టోల్ ఫ్రీ నెంబర్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. గుర్తుపెట్టుకో 1950. January 25th ఏంటి సార్ అంటే దిస్ ఈజ్ ద ఓటర్స్ డే. ఇలా చదువుకోవాలి మీరు. చాలా అంటే డిఫరెంట్ యాంగిల్లో మనం ప్రిపేర్ అవ్వాలి, అప్పుడే మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది వస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటే January 25 అయిపోయింది. ఇక ఎలక్షన్ కమిషన్కి సంబంధించి బిల్డింగ్కి ఒక పేరు ఉంది. ఒకసారి అడిగాడు, ఎలక్షన్ కమిషన్ బిల్డింగ్ని ఏమని పిలుస్తారు సార్ అంటే నిర్వచన్ సదన్. మనం నిర్వచనాలను రాసుకుంటే కదా, నిర్వచన్ సదన్ అన్నిటికీ జనరల్గా బిల్డింగ్స్ పైన సదన్ అనే పేరు ఉంటుంది, కానీ ఇది నిర్వచన్ సదన్ గుర్తుపెట్టుకోండి. ఇక రండి, ఎలక్షన్ కమిషన్ గురించినటువంటి ఆర్టికల్స్ ఎంత అని చెప్పుకున్నాం మనం? 324 నుంచి 329 వరకు ఉన్నాయి ఆర్టికల్స్. ఇది ఒక్కటి ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 324 Clause 2 అని ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇదేం చేస్తుంది సార్ అంటే ఇట్ డీల్స్ విత్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. భారత మనకి ఎలక్షన్స్ కమిషన్ ఏదైతే ఉందో దాని నిర్మాణం గురించి చెప్తూ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 324 ఏం చెప్తాను సార్ అంటే ఒక ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. ఏ కమిషనరు? ప్రధాన ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటారనమాట. ఇతనితో పాటు మరి కొంతమంది అంటే ఎంతమంది అనేది లేదు. సో ఈయనని ఎవరు నియమిస్తాడు సార్ అంటే రాష్ట్రపతి నియమిస్తాడు. కండిషన్ నెంబర్ 1. ఇది బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా were appoint some of the people as a election commissioners, not a chief commissioner. కొంతమంది అన్నప్పుడు ఎవరనేది చెప్పాలి మనకి రాజ్యాంగం. బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ ది అండర్ ది పర్మిషన్ ఆఫ్ ది పార్లమెంట్ లా అంటారనమాట. ఈరోజు ఏదైతే పార్లమెంట్ అనేది చట్టం చేస్తుందో ఈ చట్టానికి లోబడి ఈ చట్ట ప్రకారం రాష్ట్రపతి నియమిస్తాడు. ఈ క్లారిటీ మిస్ అవ్వకూడదు, చాలామందికి తెలియదు ఈ పాయింట్, జాగ్రత్తగానండి. ఏం చెప్తాం సార్ ఆర్టికల్ 324 అంటే ఒక ప్రధాన ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు,
కొంతమంది కమిషనర్స్ గుర్తుపెట్టుకోండి. కొంతమంది కమిషనర్స్ రైట్. కొంతమంది కమిషనర్స్‌ని రాష్ట్రపతి నియమిస్తాడు. అయితే పార్లమెంటు చట్టానికి లోబడి ఆయన నియమిస్తాడు. ఇది మనకి రాజ్యాంగం చెప్తా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ సభ్యులు ఎలా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఏంటి అనే దాని మీద మనకి చాలా చాలా ఇంపార్టెంట్. క్లారిటీ మిస్ అవ్వకూడదు మనం ఇక్కడ. రండి. 1989, 1990, 1993 చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి? 1950. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి మొత్తము సభ్యులు ఎంతమంది ఉన్నారు అప్ టు 1980 వరకు అంటే సింగిల్ మెంబర్ అనమాట. సింగిల్ మెంబర్ ఉన్నారు. ఎప్పుడైతే 1989లో ఇందిరాగాంధీ కాదు, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉంటాడు. ఈ రాజీవ్ గాంధీ ఏం చేశారు సార్ అంటే 1989 నుంచి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు ఇద్దరు కమిషనర్స్ను ఉండాలి అని ఆయన దీన్ని డిసైడ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అంటే అప్ టు 1988 ద ఎలక్షన్ కమిషన్ ఇస్ ద సింగిల్ బాడీ కమిషన్ అంటారు. ఫ్రమ్ 1988 ద ఎలక్షన్ కమిషన్ ఇస్ ద మల్టిపుల్ మెంబర్ కమిషన్ అంటారు. బై ది రికమెండేషన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ. ఇట్ ఈస్ ఓన్లీ అప్ టు 1990, ఓన్లీ 1 year వరకు గుర్తుపెట్టుకోండి. ఇక 1919లో ఏం జరిగింది సార్ అంటే విపి సింగ్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్. ఈయన ఏం చేశాడు సార్ అంటే లేదు ఇద్దరు వద్దు, సింగిల్ బాడీనే ఉండాలి అని చెప్పేసి మళ్ళీ 1 year వరకే ఈ మల్టిపుల్ బాడీ ఉంటుంది. గుర్తుపెట్టుకుని 89, 90, 93. ఇక్కడ మనకి విపి సింగ్ గారు ఏం చెప్పారు సార్ అంటే ఈ ఇద్దరు వద్దు అని చెప్పేసి ఇద్దరిని తీసేయడం అనేది జరిగి సింగిల్ బాడీగా వచ్చింది. ఇక 1993లో ఎవరు ఇట్లా మల్టిపుల్ బాడీ పెట్టింది? కాంగ్రెస్ గవర్నమెంట్. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో 1993లో మనకి పివి గారు వస్తారు. మన తెలుగు వ్యక్తి, గర్వించదగినటువంటి పివి నరసింహారావు గారు వస్తారు ప్రధానమంత్రిగా. ఆయన ఏం చేశాడు సార్ అంటే ఇంతకుముందు కాంగ్రెస్ ఏ విధంగా మల్టిపుల్ బాడీ పెట్టిందో అలాగే ఒక సింగిల్ మెంబర్, దట్ ఇస్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనరు, తర్వాత ఇద్దరు కమిషనర్స్ ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు రండి, నోట్ కన్క్లూజన్ ఏంటి సార్? దీన్ని బేస్ చేసుకొని అనాలిసిస్ క్వశ్చన్స్ ఎలా పడతాయి సార్ అంటే ఇన్ ఒరిజినల్ ఎలక్షన్ కమిషన్, ఒరిజినల్గా ప్రారంభములో మొత్తం ఎంతమంది సభ్యులు ఉండేవాళ్ళంటే ఒకే ఒక వ్యక్తి ఉండేవారు. ఓన్లీ వన్ సింగిల్ మెంబర్ బాడీ. ఎట్ ప్రజెంట్ ప్రస్తుతము ఎలక్షన్ కమిషన్ అనేది దిస్ ఇస్ ద మల్టిపుల్ బాడీ, బహుళ సభ్యుల సంఖ్య అంటారు. బహుళ సభ్యుల సంఖ్య ఇలానే ఇస్తాడనమాట. అయితే ఈ మల్టిపుల్ బాడీ అంటే ఎంతమంది ఉన్నారు సార్ అంటే 1+2. ఈయనెవరు? చీఫ్ అనమాట, ప్రధాన. ఈయన వచ్చరికి మామూలుగా కలెక్షన్ కమిషనర్స్ అంటారు. ఇదే మీకు క్లారిటీ. దీన్ని బేస్ చేసుకొని ఏమడుగుతారు సార్ అంటే నోట్ నెంబర్ 2 అంటే ఈ స్టేట్మెంట్ ఇక్కడైతే మనం ఏదైతే చెప్పుకున్నామో దీన్ని బేస్ చేసుకొని అనలిటికల్ క్వశ్చన్స్ ఎట్లా వస్తుంది సార్ అంటే మనకి ఎలక్షన్ కమిషన్కి సంబంధించి సభ్యుల సంఖ్యను మార్చే వాళ్ళు ఎవరు? పార్లమెంటు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి. అంటే ద పార్లమెంట్ ఎనాక్ట్ ది లా ఫర్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ ది మెంబర్స్ ఆర్ ద డిక్రీజింగ్ ఆఫ్ ది మెంబర్స్. ఇదొక ఆన్సర్. ఇక నోట్ ఇక్కడ చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. మనకి ఎలక్షన్ కమిషన్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? వీళ్ళకున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి? ఫస్ట్ చూద్దాం. క్వాలిఫికేషన్స్ ఇది అని రాజ్యాంగములో లేదు. బట్ ఇండియా ప్రాక్టీసింగ్ the commissioners appointed from the IAS or IRS background. సో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఆర్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్లో సీనియర్ మోస్ట్ లీడర్స్ని, దట్టు రిటైర్డ్ ఆఫీసర్స్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇలాంటి క్వశ్చన్ జరుగుతుంది అనమాట. సో రిటైర్డ్ ఆఫీసర్స్ మళ్ళీ వాళ్ళు కూడా యూజువల్లీ ద ఇండియా ప్రాక్టీసింగ్ యూజువల్లీ రిటైర్డ్ ఆఫీసర్స్ ఆఫ్ ద IAS అండ్ IRS ఆఫీసర్స్ అనమాట. మీకు క్వశ్చన్ ఇస్తూ ఉన్నప్పుడు ఇది పదం అనేది కీవర్డ్. రిటైర్డా లేకుంటే పదవిలో ఉన్న వాళ్ళు ఆ పాయింట్ తీసుకోవాలి. రాజ్యాంగంలో మనకి క్లియర్ కట్గా ఉన్నాయంటే లేదు కానీ బట్ ఇండియా ప్రాక్టీసింగ్ ది రిటైర్డ్ IAS IRS ఆఫీసర్. ఇప్పుడు వచ్చినటువంటి సుశీల్ చంద్ర ఎవరు సార్ అంటే IRS. ఇక్కడే రాసుకుందాం.
ఇప్పుడు మనకి ఆల్రెడీ మొన్నటి వరకు ఉన్నాడు, ఆయన పేరు ఏంటి సార్ అంటే సునీల్ అరోరా. సో 23rd ఎలక్షన్ కమిషనరు సునీల్ అరోరా అనేటువంటి ఆయన, అరోరా. ఈయన ఎవరు సార్ అంటే ఈజ్ ద ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు వచ్చినటువంటి 24th ఎలక్షన్ కమిషన్ చైర్మన్, ప్రధాన ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటే ఇది సునీల్ కదా, ఇది తీసుకో సుశీల్ చంద్ర అరోరా చంద్ర అట్లా తీసుకో. ఈయన ఎవరు సార్ అంటే ఐఆర్ఎస్ ఆఫీసర్. అంటే ఈయన ప్రొఫైల్ ఏంటో మనము తర్వాత చూద్దాము. ఇక చూడండి, అపాయింట్మెంట్ ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తాడు. రిమూవ్ ఎవరు చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే రిమూవ్ చేస్తారు. కానీ రిమూవల్ చేస్తున్నప్పుడు ఫైనల్ అథారిటీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంది, కానీ రిమూవల్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతూ ఉంది అంటే భారత పార్లమెంట్, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ పార్లమెంటులో ఈ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక మనం ఒక్కసారి సునీల్ అరోరా దగ్గరికి వచ్చి ఈయన శాలరీస్, ఇంపీచ్మెంట్ అనేది సుప్రీంకోర్టు జడ్జెస్తో ఒక కంపారిజన్ అనేది తీసుకుందాం మనం. ఇక్కడ ఏంటి సార్ అంటే ఇప్పుడు మనకి సునీల్ అరోరాకు సంబంధించినటువంటి పర్సనల్ ప్రొఫైల్ అనేది తీసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ మనకు పడతాయి. క్రింది వాణిలో సరి అనేది ఏంటిది అంటాడు. నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. సుశీల్ చంద్ర ఎన్నో వ్యక్తి అన్నప్పుడు 23, 24 అని అడుగుతాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈయన పర్సనల్ ప్రొఫైల్ కనుక మనం తీసుకుంటా ఉంటే ఇది బేసికల్గా మనకి ఏమని చెప్పుకున్నాం, ఐఆర్ఎస్ అంటే రెవెన్యూ కదా, కాబట్టి ఎక్కడ దీన్ని చైర్మన్గా పనిచేశాడు అంటే సెంట్రల్ బోర్డు డైరెక్ట్ ట్యాక్స్కి చైర్మన్గా పనిచేశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి పెద్దగా మనం వరియాల్సిన పని, ఎందుకంటే ఐఆర్ఎస్ అంటేనే రెవెన్యూ అంటేనే ట్యాక్స్ రిలేటెడ్గా పనిచేస్తూ ఉంటారు. పూర్తిగా రాసుకున్నామా, సెంట్రల్ బోర్డు డైరెక్టివ్ ట్యాక్స్ చైర్మన్గా పనిచేశాడు బిఫోర్ కమింగ్ టు ది ఎలక్షన్ కమిషన్. ఆ తర్వాత ఏంటి సార్ ఈయన ప్రొఫైల్ క్రొనలాజికల్గా తీసుకుంటా ఉంటే హీ అపాయింటెడ్ ఎస్ ఏ మెంబర్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ యాజ్ ఎలక్షన్ కమిషనర్ నాట్ ఏ చీఫ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అంటే 1+2 ఉంటారు కదా, ఈ 2లో వన్ ఆఫ్ ది పర్సన్ ఇస్ ద సుశీల్ చంద్ర యాజ్ ఏ అపాయింటెడ్ యాజ్ ఏ ఎలక్షన్ కమిషనర్. ఎప్పుడంటే 2019 ఫిబ్రవరిలో. ఇక థర్డ్ ఇప్పుడు ఏంటి సార్ అంటే హీ బికమ్ యాజ్ ఏ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇక్కడ కీవర్డ్ ఏంటి సార్ అంటే చీఫ్. అంటే ఇక్కడ మనకి ఎవరిని నియమిస్తారు సార్, ఇంకొక ఆయన ఉంటాడు కదా రాజీవ్ కుమార్, ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఇద్దరు అన్నారు కదా. రాజీవ్ కుమార్ మంచోడు కదా, ఈయన మంచోడా, వీళ్ళిద్దరు ఏమైనా ఫ్రెండ్స్ అంటే కాదు. ఎలా అపాయింట్ చేస్తారు సార్ ఇద్దరు ఉన్నప్పుడు అంటే బేస్డ్ ఆన్ ది సీనియారిటీ. సో సీనియారిటీని బేస్ చేసుకొని చూస్తూ ఉన్నప్పుడు సో సుశీల్ చంద్ర ఈజ్ ద సీనియర్, దట్స్ వై ఈ అపాయింటెడ్ యాజ్ ఏ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఈయన్ని అపాయింట్ చేయటం అనేది జరిగింది. నోట్ తీసుకోండి సార్. ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఎవరు, ప్రజెంట్ ఇప్పుడు అన్నారు కదా, మరి ఫస్ట్ ఎవరు సార్ అంటే సుకుమార్ సేన్ అనమాట. సుకుమార్ సేన్, అందరు ఎస్తోనే వస్తున్నారు చూడండి. ఇంతకు ముందున్న ఆయన సునీల్ అరోరా, ఇప్పుడు సుశీల్ చంద్ర, ఫస్ట్ ఉన్న ఆయన సుకుమార్, అందరు కూడా ఎస్ఏ తీసుకో. ఎస్ అంటే సీనియారిటీ, ఎస్ అంటే సుకుమార్, ఎస్ అంటే సునీల్, ఎస్ అంటే సుశీల్. ఇట్లాగా ఒక ఓడు పడగానే ఫట్ మన నీకు మైండ్లో గిర్రమని తిరిగి రావాలా. ఒక పాయింట్ తీసుకొని వద్దాం. సో ఈరోజు మెంబర్స్ ఉన్నారు కదా సార్, ఈ మెంబర్స్లో ఎవరు గ్రేటు? అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ కూడా సమానమే. ఎక్కడ సార్ సమానం అంటే స్టేటస్, హోదాలో సమానమే, పవర్స్ అండ్ డ్యూటీస్, అధికారాలలో కూడా వీళ్ళు సమానత్వాన్ని పాటిస్తారు. అంటే జీతభత్యాలు, శాలరీస్ కూడా సమానమే. జీతభత్యాలు, శాలరీస్ ఎంత వస్తాయి అనేది చెప్తాను మళ్ళీ. సో జీతభత్యాలు కూడా సమానం, ఈక్వల్ అనేది ఉంటుంది. బట్ ఇన్ డెసిషన్ మేకింగ్ రాసుకుందాం. ఇన్ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది, నిర్ణయాలు తీసుకోవటం. ఎలక్షన్స్ ఈరోజు నియమించాలా, ఎలక్షన్స్ని నోటిఫికేషన్స్ ఇవ్వాలా, ఎలక్షన్స్లో ఏమైనా మోడిఫికేషన్ తీసుకురావాలా, అలాంటప్పుడు మనకి డెసిషన్ ఎలాగ తీసుకుంటారు సార్ అంటే నెంబర్ 1 ఫస్ట్ ప్రయారిటీ ఎలా ఇస్తారు సార్ అంటే యునానిమస్గా తీసుకుంటారు. అంటే ఏకగ్రీవంగా తీసుకుంటారు, అందరూ ఒకే రకంగా ఉన్నప్పుడే మాత్రం ఇంప్లిమెంట్ చేస్తారు. ఆప్షన్ నెంబర్ 2, లేకుంటే దే గివ్ ది ప్రయారిటీ ఆఫ్ ది మెజారిటీ అంటారు. ఎవరికైతే ఎక్కువగా ఒక అంశాన్ని మనం ఈరోజు 1 నేషన్
వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టాలి అనుకున్నప్పుడు మనకి గవర్నమెంట్ ఫైనల్ అథారిటీ, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వీళ్ళ దగ్గర కనుక వస్తున్నప్పుడు వీళ్ళు యునానిమస్గా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. లేకుంటే ముగ్గురులో మనకి ఇద్దరు చెప్తే సరిపోతూ ఉంటుంది. ఇలాగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ క్వశ్చన్ పడతాను, జాగ్రత్త చూడండి. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ అన్నప్పుడు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అన్నప్పుడు చీఫ్ అంటే గ్రేటు, మిగతా వాళ్ళు తక్కువ అనే భావజాలం ఉంటుంది. అభ్యర్థులు ఆ విధంగా తప్పుపెడతారని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ పడుతున్నా చూడండి. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ స్టేటస్ అండ్ పవర్స్ అండ్ అథారిటీ అండ్ సాలరీస్. దే కన్సిడర్ యాజ్ ఏ యునానిమస్ డెసిషన్స్ ఇన్ ది సమ్ ఆఫ్ ది కేసెస్ దే టేక్ యాజ్ ఏ మెజారిటీ. ఇప్పుడు రండి, ఇక మనకి ఈయన యొక్క శాలరీ ఎంత ఉంటుంది సార్? వెరీ వెరీ ఇంపార్టెంట్. శాలరీ ఎలా ఉంటుంది అనేది మనకి ఫిగర్స్లో ఇవ్వడు. ఒకవేళ ఇస్తే మనం సింపుల్గానే గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా సార్ అంటే 2.5 lakhs రూపీస్ అనేది ఉంటుంది. సరే, మరి ఇలే శాలరీ ఎవరున్నారు అనేది మనం తీసుకుంటా ఉంటే 2.5 lakhs శాలరీస్ ఎగ్జాక్ట్గా ఎవరికి వస్తే సార్ అంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్కి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను చెప్పాను మీకు, డైరెక్ట్గా శాలరీస్ మీద క్వశ్చన్ అడగడు కానీ డిఫరెంట్ యాంగిల్ అడుగుతాడని చెప్పాను. ఇప్పుడు ఏమడుగుతారు సార్ అంటే, సో ఎలక్షన్ కమిషన్ శాలరీస్ ఈజ్ ఈక్వల్ టు ది గివెన్ బిలో అంటాడు. క్రింది వాణిలో ఎలక్షన్ కమిషనరు యొక్క శాలరీసు లేకుంటే ప్రధాన ఎలక్షన్ కమిషనర్ యొక్క శాలరీసు ఎవరి జీతాలతోటి సమానంగా ఉంటుంది? ఈ క్వశ్చన్ అడిగాడు సుప్రీంకోర్టు జడ్జెస్. ఇక్కడ మీరు క్లారిటీ మిస్ అవ్వకూడదు. న్యాయమూర్తులు మాత్రమే. అంటే దాని అర్థం ఏంటిది? ఈజ్ నాట్ ఏ చీఫ్ జడ్జెస్ ఆఫ్ ఇండియా. ప్రధాన న్యాయమూర్తితో కాదు. ఇదే క్లారిటీ మిస్ అవుతాడు. మీరు ఇట్లానే ఇస్తాడు. ఏ న్యాయమూర్తితో సమానంగా ఉంటుంది, బి ప్రధాన న్యాయమూర్తితో సమానంగా ఉంటుంది అంటాడు. అప్పుడు మళ్ళీ ఆ రోజు కూర్చొని తలగొక్కుంటారు. అవును, ఇదే ఇదే అంటే మనము క్లియర్ కట్గా చదవాలా. సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు ది సుప్రీం కోర్ట్ జడ్జెస్, నాట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సరే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సరే కాదన్నారు. ఎంత ఉంటుంది సార్? ఈయనకి 2.8 lakhs ఉంటుంది. 2.8 lakhs ఉంటుంది. పక్కన పెట్టేసేయండి. ఇక అట్లా అడగకుండా ఇదే 2.5 lakhs ఉన్నటువంటి శాలరీ తీసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు సార్ అంటే మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఒకటి, యూపీఎస్సి ఒకటి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లాస్ట్ వీడియోలో మీకు సంథింగ్ సుప్రీంకోర్టు దగ్గర చెప్తున్నప్పుడు ఎక్కడ కానీ మొత్తానికి ఈ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో మనం చెప్పుకున్నాం. కాగ్ గురించి ఏపీలో ఎలా ఉంటుంది, లేకుంటే తెలంగాణలో ఉంటుంది. యూపీఎస్సి మనకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని, ఏపీపీఎస్సి అని చెప్పేసి ఇలా ఉంటాయి స్టేట్లో. ఇది వచ్చరికి మనకి ఆడిటర్ జనరల్ ఉంటారు, ఏజీ అని చెప్పుకున్నాం. ఇట్లాగా మనకి ఎవరైతే ఉన్నారో ఈ చీఫ్ జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్తో పాటు ఈ ఎలక్షన్ కమిషన్ శాలరీస్ మరొకరు ఎవరు సార్ అంటే నెంబర్ 2 కాగ్, నెంబర్ 3 యూపీఎస్సి. వీళ్ళతో సమానంగా ఉంటుంది. అంటే ఇలా రాసుకుందాం. ఎలక్షన్ కమిషన్ శాలరీస్ ఎవరికి సార్ అంటే సుప్రీంకోర్టు జడ్జెస్తో సమానంగా ఉంటుంది. తర్వాత సిఏజీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తోటి సమానంగా ఉంటుంది. తర్వాత వచ్చరికి యూపీఎస్సితో సమానంగా ఉంటుంది. బాక్స్ చేసుకోండి. ఇదే రేపొద్దున మీకు వచ్చే క్వశ్చన్. ఇంకా మనకి ఇంకొంచెం పాయింట్ కనుక లోపలికి వెళ్ళి చూసుకుంటా ఉంటే చీఫ్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్స్ అంటారు. చీఫ్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్స్ అంటే ఎవరు? ఆర్టికల్ 33 దగ్గర మనం చెప్పుకున్నాం ఆర్మ్డ్ ఫోర్స్ అని చెప్పేసి. ఆర్మీ అంటే 3 ఉంటాయి, ఆర్టికల్ 33 అంటే మూడు ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం అక్కడ, రైట్. ఎయిర్ ఫోర్స్ ఒకటి, నేవీ ఒకటి, తర్వాత వచ్చరికి ఆర్మీ డిఫర్ ఫ్రమ్ ది ఆర్మ్డ్ ఫోర్స్, గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా మీకు ఆర్టికల్ 33లో ఉంటాయి. త్రివిధ దళాలు అంటారు. మూడు వేసుకుంటే మూడు ఆర్టికల్ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి కొన్ని రెస్ట్రిక్షన్స్ అనే వాళ్ళ మీద. ఇలాగా చీఫ్ జడ్జెస్ సుప్రీంకోర్టు జడ్జెస్, కాగు, యూపీఎస్సి, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ అండ్ నేవీ వాళ్ళ శాలరీ కూడా 2.5 lakhs రూపీస్. ఇలా శాలరీ తోటి మనకి సమానంగా ఉంటుంది. ఇక్కడే క్వశ్చన్ పడుతూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించగలరు. తర్వాత టైం టెన్యూర్ చెప్పేసి మనం కంప్లీట్ చేస్తుంది. కాల పరిమితి. ఈ కాల పరిమితి ఏంటిది సార్? ఎన్ని సంవత్సరాలు ఉంటారు సార్ అంటే 6/65 years అంటారు. ఏంటి సార్ అంటే పదవీ కాలం. ఇదేమో వయసును బట్టి చెప్పేది. ఇదేమో వచ్చరికి మనకి ఆఫీస్ టైం టెన్యూర్ అంటారు. ఆఫీస్ టైం టెన్యూర్ అంటే సపోజ్ ఒక వ్యక్తి
64 సంవత్సరాల వయసులో మనకి ఎలక్షన్ కమిషన్‌కి వచ్చాడు. అది చీఫ్ అయినా కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు. 64 సంవత్సరాల వయసొచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పదవిలో ఉంటారు సార్ అంటే 65 సంవత్సరాలు మాత్రమే తీసుకుంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి 39 నాకు ఒక వ్యక్తి ఇలా తీసుకుందాం. 50 సంవత్సరాల వయసులోనే ఎలక్షన్ కమిషన్‌కి వచ్చాడు. ఇప్పుడేంటి సార్ 65 సంవత్సరాల వరకు ఉంటాడా? చూడండి ఒకసారి. 65 సంవత్సరాల వరకు ఉంటాడా? నో. ఇట్ టేక్ యాజ్ ఏ 6 ఇయర్స్ తీసుకుంటారు. అంటే ఏంటి సార్ అంటే విచ్ ఎవర్ ద ఎర్లియర్ ఏజ్ ఈజ్ అప్లికబుల్ అంటారు. విచ్ ఎవర్ ఎర్లియర్ ఏజ్ అప్లికబుల్ అంటారు. ఏది ముందైతే అది అప్లికబుల్ అవుతుంది. విచ్ ఎవర్ ఇదే క్వశ్చన్ అడుగుతాడు. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటాడు. ఏది ముందైతే అది అమలులోకి వస్తుంటుంది. ఏది ముందవుతుంది? ఈయనకు ముందేంటి 64 సంవత్సరాల వ్యక్తికి వయస్సు కాబట్టి 65లో మనకి 6/65 అంటే 65 ఏజ్ని బట్టి ఈయన రిటైర్డ్ అవుతాడు. ఒక వ్యక్తికి 50 విచ్ ఈజ్ ద ఎర్లియర్ అంటే 6 ఇయర్స్ ఎర్లియర్ కాబట్టి 6 సంవత్సరాల్లోపు ఆయన పదవి నుంచి బయటికి వెళ్ళిపోక తప్పదు. నోట్ నేను ఏదైతే నోట్ చెప్తున్నానో అదే క్వశ్చన్స్ అండి. మీకు ఇంకా నోట్ ఏంటి సార్ అంటే ఈ 6/65 ఇయర్స్ కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఇంతకుముందు మనము చెప్పుకున్నాం అనమాట. మనకి ఎలక్షన్ కమిషన్ని బేస్ చేసుకొని ఏమని చెప్పుకున్నాం మనం? యూపీఎస్సీ వాళ్ళు కాగ్ సిఏజీ ఇలా శాలరీ సమానంగా ఉంటాయి అనుకున్నాం. ఎగ్జాక్ట్గా మనకి ఈరోజు మనకి ఎలక్షన్ కమిషన్కి ఏ విధంగా 6/65 అన్నదో యూపీఎస్సీకి కూడా 6/65 ఇయర్స్, కాగ్ కూడా 6/65 ఇయర్స్. చూడండి ఇదే క్వశ్చన్ చదువుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కీవర్డ్ ఏంటి సార్ ఇటు మూడిటి మధ్య అంటే దీస్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే దెర్ ఇస్ ఆర్టికల్ గివెన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. ఆల్ ది పవర్స్ అండ్ అథారిటీ ఎంజాయ్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్. ఇది మన కాన్స్టిట్యూషనల్ ఏంటి, నాన్ కాన్స్టిట్యూషనల్ అంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఉన్నాయి. అవి తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక పాయింట్ రాసుకుందాము. ఎలక్షన్ కమిషన్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎందుకని? దెర్ ఇస్ ఆర్టికల్ 324. ఎలక్షన్ కమిషన్ అంటే ఈ నెంబర్ కదా కాబట్టి 324 గుర్తుపెట్టుకోండి. ఇక మనకి ఇంకొక పాయింట్ ఏంటి సార్ అంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి డ్యూటీస్ ఏంటి అనేది మనకి గ్రూప్ 1లో పడుతున్నటువంటి క్వశ్చన్. కొంచెం క్రిటిక్స్ రిలేటెడ్గా మనకి చాలా డెప్త్గా రాయాల్సినటువంటి క్వశ్చన్ బట్ ఆన్సర్ రాయాలి. నా పాయింట్ ఒక పాయింట్ చెప్పేసి కన్క్లూడ్ చేస్తాను. ఇలా మెయిన్ డ్యూటీ అంటారు దే కండక్ట్ ది ఎలక్షన్స్ని వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఎవరెవరు ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తారు సార్ అంటే పార్లమెంట్. ఎందుకంటే సెంట్రల్ లెవెల్ కాబట్టి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కదా, రైట్. పార్లమెంట్ ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తుంది. పార్లమెంట్ అంటే ఎవరుంటారు? మనకి రాజ్యసభ ఉంటుంది, లోక్సభ ఉంటుంది. అంటే వీళ్ళు ఏం చేస్తారు సార్ అంటే మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే రాజ్యసభ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. పార్లమెంటులో ఎవరు పార్ట్ ఉంటారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్ అని చెప్పుకున్నాం. ఈ రాష్ట్రపతి ఎన్నికలను కూడా నిర్వహించే వాళ్ళు ఎవరంటే వీళ్ళే. ఇప్పుడు రండి, రాజ్యసభలో ఒక ఆయన చైర్మన్ ఉంటాడు. చూడండి నేను ఒక పిక్చరైజేషన్ ఇస్తున్నాను, ఒక స్టోరీ లైన్ ఇస్తున్నాను. ఈ చైర్మన్ ఎవరంటే మనకి ఎక్స్ అఫీషియో చైర్మన్ ఫ్రమ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే రాష్ట్రపతి ఎన్నికలు, ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, తర్వాత పార్లమెంటు సభ్యులకు ఎన్నికలు నిర్వహించేదే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు రండి స్టేట్కి రండి. స్టేట్లో ఏముంటుంది మనకి? స్టేటు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది కదా, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మనకి ఎవరు ఉంటారు? ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు. వీళ్ళ ఎలక్షన్స్ని ఎవరు కండక్ట్ చేస్తారు సార్ అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది స్టేట్ ఎలక్షన్ కమిషన్. రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క సహకారంతో కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఎలక్షన్స్ అనేది నిర్వహిస్తూ ఉంటుంది, నోటిఫికేషన్స్ అందిస్తూ ఉంటుంది. సార్ మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పారు మీరు. సో ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వచ్చరికి వీళ్ళు చేసే పని ఏంటంటే దే కండక్ట్ ది లోకల్ బాడీ ఎలక్షన్స్. లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఏంటి? ఇప్పుడే మనం చూసాం మున్సిపాలిటీస్, ఇక్కడ మనకి అర్బన్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్. రూరల్ ఏరియాకి వస్తున్నప్పుడు మనకి ఎంపీటీసీ మొన్నైపోయినాయి కదా, జెడ్పీటీసీ, తర్వాత వచ్చరికి సర్పంచ్ ఎలక్షన్స్, నథింగ్ బట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, ఇవి చేస్తారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేవాళ్ళు
మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరపరు. మనకి ఎవరు జరుపుతారు సార్ అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ జరుపుతూ ఉంటుంది. మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న పని ఏంటి సార్ అంటే దే కండక్ట్ ది లోకల్ బాడీ ఎలక్షన్స్, దట్ ఈస్ ద అర్బన్ మున్సిపాలిటీస్ ఇన్ రూరల్ ఎంపీటీసీ జడ్పీసీ సర్పంచ్ ఎలక్షన్స్. ఇది సో ఇట్లాగా నోట్ బేస్ చేసుకుంటూ కంపారిటివ్ బేస్ చేసుకుంటూ 360 డిగ్రీస్లో ఒక ఇష్యూ రాగానే నేర్చుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది. సో నేను చెప్పే విధానాన్ని మీరు ఫాలో అవ్వండి. మంచి స్కోర్ వస్తుంది, మంచి సర్వీస్ వస్తుంది. అలా చదవాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ.